ఓపెనింగ్ సీన్లో ఒక అమ్మాయి ఫోన్ చూస్తూ నవ్వుకుంటూ పార్కింగ్ ఏరియాలో నడుస్తూ వెళ్తూ ఉంటుంది. సడన్గా ఒక కారు ఆ అమ్మాయికి డాష్ ఇవ్వబోయి తప్పిస్తుంది. దాంతో ఆ అమ్మాయి భయపడి ఫోన్ కింద పడేస్తుంది. ఆ తర్వాత అతనిపై అరుస్తుంది. కానీ ఆ కారులో ఉన్న వ్యక్తి నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఆ అమ్మాయి కింద పడిన ఫోన్ తీసుకున్నట్టు ఆ కారు అక్కడి నుంచి వెళ్ళడం చూపిస్తారు. కట్ చేస్తే ఆ కారు పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతుంది. అక్కడ కారులో ఉన్న వ్యక్తి మొహం కనిపించకుండా క్యాప్ పెట్టుకుని పెట్రోల్ ఫిల్ చేయమని చెప్తాడు. అతను పెట్రోల్ ఫిల్ చేస్తుండగా కార్ డిక్కీలో నుంచి సౌండ్ వస్తుంది. డిక్కీలో ఇంతకుముందు పార్కింగ్ ఏరియాలో చూసిన అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటాడు. సౌండ్ రాగానే అతనికి డౌట్ రాకూడదని కారులో మ్యూజిక్ పెట్టి సౌండ్ వినిపించకుండా మేనేజ్ చేస్తాడు. తర్వాత అక్కడి నుంచి కారు ముందుకు వెళ్తుంది. కారులో ఉన్న అమ్మాయి ఎలాగోలా కట్లు విప్పుకొని అక్కడే ఉన్న ఒక రాడ్ చేతిలో పట్టుకొని రెడీగా ఉంటుంది. వాడు డిక్కీ ఓపెన్ చేయగానే ఆ అమ్మాయి రాడ్తో అతన్ని కొట్టి అక్కడి నుంచి పరుగెడుతుంది. కానీ ఒక చోట కింద పడిపోగానే మళ్ళీ వాడు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తనను కొట్టి లాక్కుని తీసుకెళ్తాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయి చాలా ప్రయత్నిస్తుంది తప్పించుకోవడానికి. కానీ వాడు ఒక సైకోలా రాడ్తో కాళ్ళపై చేతులపై ఎలా పడితే అలా కొట్టి కాళ్ళకి చేతులకి శిలలు కొడతాడు. తనను ఎటూ కదలనివ్వకుండా నిస్సహాయంగా అరుస్తూ ఉంటే ఆ సైకో రాక్షసానందం పొందుతూ ఒక రంపం తీసుకుని ఆ అమ్మాయి తలను కోసేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు టీవీలో న్యూస్, ఆ అమ్మాయిని చంపి తల తీసుకెళ్లాడని. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. మరోవైపు ఈ సైకో తాపీగా ఒక బార్లో కూర్చొని మందు తాగుతూ న్యూస్ చూస్తూ అక్కడ పనిచేసే అతన్ని పోలీసులు పట్టుకుంటారా అని అడుగుతాడు. అతనేమో చంపిన వాడిని కాదు, ముందు ఆ అమ్మాయి తలను వెతికి పట్టుకోలేరని చెప్తాడు. ఆ మాట విన్న సైకో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అతన్ని దగ్గర ఉన్న ఒక బ్యాగ్ ఓపెన్ చేసి డబ్బులు ఇస్తాడు. ఈ సైకో ఓపెన్ చేసిన బ్యాగ్లో ఆ అమ్మాయి తల ఉంటుంది. డబ్బులు ఇచ్చి మళ్ళీ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఒక పాడుపడ్డ బంగ్లాలో మందు బాటిల్స్ని చూపిస్తూ ఒక అమ్మాయి బాత్ టబ్లో స్నానం చేస్తూ మందు తాగుతూ ఉండడం చూపిస్తారు. ఆ అమ్మాయి కూడా ఈ న్యూస్ చూసి వెంటనే రెడీ అయ్యి అక్కడి నుంచి బైక్ పైన చాలా దూరం ప్రయాణించి చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ చుట్టుపక్కల మొత్తం గమనిస్తూ ఉంటుంది. తను ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందరినీ వచ్చిపోయే వాళ్ళని అనుమానంగా చూస్తూ ఉంటుంది. తను కాస్త ఏమరపాటుగా ఉండగానే అక్కడ చనిపోయిన అమ్మాయి తలను వాళ్ళ ఇంట్లో ఇచ్చి వెళ్తారు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళ అరుపులు విని అక్కడికి వెళ్తుంది. చూస్తే తలను పార్సల్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఈమె చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది, ఎవరూ కనిపించరు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చనిపోయిన అమ్మాయి ఇంటికి పోలీసులు వస్తారు. ఆ ఇంటికి ఎదురుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉండడంతో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. అక్కడ పనిచేసే అతన్ని ఇంతకుముందే వేరే మేడం వచ్చి తీసుకెళ్లారని చెప్తాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తావా అంటూ ఎస్ఐ అతన్ని కొడుతుంది. ఆవిడ కూడా ఇలాగే కొట్టింది, అందుకే ఇచ్చానని చెప్తాడు అతను. పోలీస్ అనుకుని ఇచ్చానని చెప్తాడు. ఎవరు ఆ మేడం అని చూపించు అని ఇంతకుముందు వచ్చిన ఆమెను సీసీటీవీలో చూపిస్తారు. ఈమెనేమో బీచ్లో తిరుగుతూ అక్కడున్న వాళ్ళను ఫోన్లో ఫోటో చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. పోలీసుల కన్నా ముందే ఈ అమ్మాయి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఆ అమ్మాయి వచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది. తర్వాత పార్సల్ ఇవ్వమని ఎవరు చెప్పారని అడిగితే అతనికి ఒక చేతికి వేలు లేవని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఎస్ఐ తన ఇంట్లో ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉండగా వాళ్ళకన్నా ముందు ఎంక్వైరీ చేసిన అమ్మాయి ఎస్ఐ ఇంటి దగ్గర తిరుగుతూ ఉండడం కనిపిస్తుంది. ఎస్ఐ వెంటనే బయటికి వెళ్ళి చూస్తుంది, కానీ ఎవరూ ఉండరు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ అమ్మాయి మరుసటి రోజు ఉదయం ఎవరినో వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఒకచోట రౌడీలో ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళని కొట్టి ఆ అమ్మాయిని కాపాడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ అమ్మాయి తను ఎవరి గురించో వెతుకుతున్నట్టు కొంతమంది అమ్మాయిల ఫోటోలను పెట్టి వాళ్ళందరినీ ఎవరో ఒకడే చంపాడన్నట్టుగా కేస్ స్టడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫ్లాష్ బ్యాక్లో తను ఏడుస్తూ తన జుట్టు తనే కత్తిరించుకోవడం చూపిస్తారు. ఏదో విషయంలో తను చాలా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ప్రజెంట్ సీన్, మరో అమ్మాయి ఇంతకుముందు కేసులాగానే అలాగే చంపి తలను తీసుకెళ్ళిపోయి ఉంటారు. పోలీసులు స్పాట్కు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉండగా వీళ్ళ సీసీటీవీ ఫుటేజ్లో చూసిన అమ్మాయి అక్కడ కనిపిస్తుంది. ఆమె ఆ చుట్టుపక్కల అందరినీ గమనిస్తూ ఉంటుంది.
ఆమెను చూసిన ఎస్ఐ మరో ఆఫీసర్తో ఆ అమ్మాయిని పట్టుకోమని చెప్తుంది. ఈమెనేమో ఇంతకుముందు పార్సల్ ఇచ్చిన మొండి చేయి వాడు అక్కడ కనిపించడంతో అతన్ని పట్టుకోవడానికి వెళ్తుంది. వాడు అంతసేపు ఆమె పక్కనే నిలబడి ఉంటాడు. వాడు వెళ్ళిపోయేటప్పుడు వాడి చేతిని చూసి వాడి వెంట పడుతుంది. వాడు చూడ్డానికి ముసలోడిలా కనిపించినా చాలా స్పీడ్గా తప్పించుకుంటాడు. ఈ అమ్మాయి ఏదో వెహికల్ తగిలి స్పృహ తప్పి పడిపోతుంది. ఈమెను పోలీసులు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. కట్ చేస్తే ఆమె ఎవరు ఏంటి అనే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఒక ఆర్టీసీ బస్సులో ఒక సైకోగాడు వెనకాల ఉండేవాడికి వినపడేలాగా ఎవరినో చంపబోతున్నట్టు చెప్తాడు. అతను భయపడతాడు. ఆ తర్వాత ఈ సైకో బస్సు దిగి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ బస్సు మీద ఒక అమ్మాయి బాడీ తల లేకుండా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇంతకుముందు పోలీసుల కన్నా ముందే ఎంక్వైరీ చేస్తున్న అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఫోన్ కాల్ రావడంతో బయలుదేరుతుంది. కట్ చేస్తే ఆమె ఎవరో కాదు, ఆమె ఒక పోలీస్ ఆఫీసర్. బస్సు పైన చనిపోయిన అమ్మాయి కేసుని డీల్ చేయడానికి వచ్చి ఉంటుంది. అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఇంతకుముందు బస్సులో ఈ సైకో మాటలు విన్న వ్యక్తి ఫోన్ నుంచే ఈ సైకో ఫోన్ చేసి ఉంటాడు. ముందే ఎందుకు చెప్పలేదని అడిగితే అతనేదో ప్రాంక్ చేస్తున్నాడు అనుకున్నాను అని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెప్పిన పోస్ట్మార్టం రిపోర్ట్స్ గురించి తెలుసుకుంటుంది. ఆ అమ్మాయికి ఎటువంటి సెక్చువల్ హరాస్మెంట్ జరగలేదని, తన సైకోలాగా కొట్టి చంపాడని, ప్రాణం ఉండగానే తల తీశాడని తెలుసుకుంటుంది. ఒకవైపు ఆ కేసులో పోలీసులు బిజీగా ఉంటే మరోవైపు ఈ సైకో మరో అమ్మాయిని కూడా సూపర్ మార్కెట్లోని పార్కింగ్ ఏరియాలో కిడ్నాప్ చేసి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్న బిల్డింగ్లోకి తీసుకెళ్ళి అదే విధంగా చంపేస్తాడు. ఆ అమ్మాయి ఎంత బ్రతిమలాడినా విడిచిపెట్టాడు. ఈమె కేసుని కూడా చూసి పాత రికార్డ్స్ చెక్ చేస్తుంది. కానీ ఎక్కడా దొరకవు. ప్రెస్ మీట్ పెడుతుంది. అక్కడ సైకో అమ్మాయిలను చంపుతున్నాడని, వాళ్ళు బాధతో అల్లాడుతుంటే అతను ఆనందం పొందుతున్నాడని చెప్తుంది. అమ్మాయిలపై ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదని చెప్తుంది. ఎందుకని అడిగితే ఒకవేళ ఈ సైకో హిజ్రా అయ్యుండొచ్చు అని చెప్తుంది. ఆమె ఇంటర్వ్యూ టీవీలో వస్తూ ఉంటే ఈ సైకో చూస్తూ ఉంటాడు. ఆమె అతను ఒక హిజ్రా అని అన్నప్పుడు కూడా వాడు మామూలుగానే ఉంటాడు. కానీ చుట్టూ ఉన్న జనాలు ఆ సైకోగాడు మగాడు కాదంటారా అని నవ్వుకుంటూ ఉండడం చూసి ఈ సైకోకి కోపం వస్తుంది. వెంటనే మరో అమ్మాయిని కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తాడు. మరోవైపు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి స్టేషన్కి వచ్చి ఆ సైకో నుంచి తప్పించుకున్నానని, ఒక అతను ఆమెను కాపాడాడని, అదే సైకోని తెచ్చి పోలీసుల ముందు నిలబెడుతుంది. ఇదంతా సైకో వేసిన ప్లాన్ అని, ఆ అమ్మాయిని బెదిరించి ఇదంతా చేశాడని అర్థమవుతుంది. ఇదంతా తెలియని పోలీసులు వాడొక సాక్షి అని వాడిని ఎంక్వైరీ చేస్తారు. తర్వాత ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపడానికి పోలీసులు వెళ్తారు. వాళ్ళ ఇంటి సందు వరకు వెళ్ళాక నేను వెళ్తానని చెప్పి పోలీసులను పంపిస్తుంది. పోలీసులు వెళ్ళగానే ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరోవైపు ఈ సైకోగాడితో స్కెచ్ గీస్తూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అక్కడ కిడ్నాప్ అయిన అమ్మాయి ఒక ఇంటి దగ్గర రక్తపు మడుగులో కట్టేసి ఉంటుంది. ఆ అమ్మాయిని ఆ మొండి చేయి వాడే కిడ్నాప్ చేసి ఉంటాడు. ఈ ముసలాడు ఈ సైకో కన్నా ఇంకా సైకో. వాడికంటే దారుణంగా ఆ అమ్మాయిని చంపేస్తాడు. సైకో స్టేషన్లోనే ఉండి మరో అమ్మాయిని హత్య చేయిస్తాడు. పోలీసులకు ఇతని మీద ఎటువంటి అనుమానము రాదు. పోలీసులందరూ ఆ అమ్మాయి చనిపోయిన దగ్గరికి వెళ్తే వీడు మాత్రం అక్కడే ఉండి సైకోలాగా నవ్వుతూ ఉంటాడు. పోలీసులు మళ్ళీ స్టేషన్కి వచ్చేసరికి ఏమీ తెలియని అమాయకుల్లాగా కూర్చొని ఉంటాడు. నేను ఇంటికి వెళ్ళాలి, నన్ను పంపించండి అంటూ. ఈ పోలీస్ ఆఫీసర్ పేరు దక్షిణ. ఆమె అతనిపై కోపడి కాసేపు ఇక్కడే ఉండు అని చెప్పి తర్వాత పంపిస్తుంది. నెక్స్ట్ సీన్లో ఈ సైకోగాడు ఏదో ప్లాన్ చేస్తున్నట్టు చూపిస్తారు. తర్వాత దక్షిణ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుంటుంది. గాఢ నిద్రలో ఉండగా ఈ సైకోగాడు ఒక కర్చీఫ్కి మత్తు మందు చల్లి ఆ కర్చీఫ్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు. వెళ్తూ తన ఒంటిపై బట్టలన్నీ విప్పుకుంటూ వెళ్తాడు. దక్షిణ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి వాడి ఒంటిపై ఎటువంటి బట్టలు ఉండవు. అలాగే వెళ్ళి దక్షిణకి ఆ మత్తు మందు ఉన్న కర్చీఫ్ని మొహానికి అడ్డుపెట్టి తనకి స్పృహ లేకుండా చేస్తాడు.
ఆ తర్వాత దక్షిణ ప్రెస్ మీట్లో ఏమేమి మాట్లాడిందో అవన్నీ మాట్లాడుకుంటూ తన మొహానికి ఒక మాస్క్ అడ్డు పెట్టుకొని ఫోన్లో కెమెరా ఆన్ చేసి తను చేసేదంతా రికార్డ్ అయ్యేలాగా చేస్తాడు. ఈ సైకో దక్షిణని రేప్ చేస్తాడు. ఆ తర్వాత తనని ఎత్తుకొని తీసుకెళ్ళి బాత్రూంలో బాత్ టబ్లో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో దక్షిణ ఇంటి ముందు ప్రెస్ వాళ్ళు నిలబడి న్యూస్లో లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఇదంతా తెలియని దక్షిణ ఎప్పటిలాగా నిద్రలేస్తుంది. తన బాడీలో ఏవో పెయిన్స్ ఫీల్ అవుతూ కిందికి వస్తుంది. కిందికి వచ్చి చూడగానే టీవీలో ఆ సైకో తీసిన వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అది చూసి షాక్లో కోపంగా బయటకు వచ్చి దూరంగా వెళ్ళిపోతుంది. ఊరికి దూరంగా వెళ్ళి ఒక చోట కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది, సిగరెట్ తాగుతూ. ఆ తర్వాత కొద్దిసేపు ఆలోచించి కోపంగా స్టేషన్కి వెళ్ళి తన రాజీనామా లెటర్ని ఇస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కోపంగా ఇంటికి వస్తుంది. బయటనే నిలబడి అంతా చూస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి ఇల్లంతా గమనిస్తూ ఉంటుంది, ఆ సైకో ఏమేం చేశాడు అనేది. ఇల్లంతా చూసి ఆ సైకో ఏం చేశాడనేది ఆమెకు ఒక క్లారిటీ తెచ్చుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.